ఏ డే ఇన్ మై లైఫ్ చూద్దామా. పొద్దున్న స్నానం చేసుకొని ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నా. మా ఇంట్లో 2 రొట్టెలు 2 కూరలు, ఒకటి రాత్రి అయితే పొద్దున్న లేసి అందరు టిఫిన్ తింటే మా వీరగాడు పేపర్లు బాటిల్ వెతుక్కొని మరి తింటుంటాడు. ఇట్లా ఇంకో రొట్టె చాలా తినేసి ఇప్పుడైతే నేను రెడీ అయితే ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇంకా సన్ స్క్రీన్ లోషన్ కూడా పెట్టుకుంటా, లేకపోతే నా చేతుల్లో మొహం కూడా కర్ర అయిపోతుంది. ఆ జిడ్డు వనికే ఫెయిర్ అండ్ లవ్లీ కూడా కొంచెం అంతా పెట్టేసుకున్నా. ఇంకా లాస్ట్ అయితే పౌడర్ అయితే కొట్టేసుకుంటున్నా. టపటపటపటపా అని పూసుకునేవన్నీ అయిపోయినాక ఇక ఐబ్రోస్ కొంచెం దిద్దేసుకొని మస్కరా కూడా పెట్టేసుకున్నా. నా లిప్ లైనర్ పోయిందా మా వీరగాడు కొరికేసినా నాకు అయితే కనిపిస్తలేదు. ఇక మా మమ్మీ మోమ్ తీసుకుని అయితే లిప్ లైనర్ పెట్టేసుకున్నా. జూడలో కొనుక్కున్న నూడ్ షేడ్ లిప్స్టిక్ కూడా పెట్టేసుకొని ఇప్పుడైతే కాటికి ఓన్లీ పైన పెట్టుకుంటా, కింద అయితే అసలు పెట్టుకోను. ఇంక ఇప్పుడైతే జుట్టు వేసుకుంటా. ముందు బ్యాంక్స్ ఆఫ్ బౌంగ్స్ ఏమంటారు దాని తెలియదు, అవైతే తీసేసుకొని జుట్టు వేసుకుంటున్నా. నా జుట్టు ఎట్లుందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే బొట్టు పెట్టుకోవాలి, అదైతే మ్యాండేటరీ అనమాట. పుచ్చుకొని పర్ఫ్యూమ్ కొట్టేసుకున్నా. నా నోట్లో కూడా పోయింది కొంచెము. ఇంకా మా వీరగాంగ్ సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అవుతున్నా. డే ఎంతో హ్యాపీగా స్టార్ట్ చేసినా కానీ ఎండింగ్ మాత్రం చాలా గబ్బుగా అయిపోయింది. అది ఎందుకో నేను ఫుల్ వీడియోలో పెడతా చూసి ఎండ్ కింద. సైడ్ పనులు అన్ని చూసుకొని కొన్ని అప్పచెప్పేసి ఇక ఇంటికి వద్దాం అనేసరికి మా డాడీ జుబాన్ బేకర్ నుంచి రోడ్ తీసుకురామన్నాడు. దాని రివ్యూ ఫుల్ లాగ్ లో పెడతా చూడండి. సాయంత్రం ఫ్రెండ్స్ అందరం ఒక ప్లేస్ కి వద్దాం అనుకుని ప్లాన్ వేసుకున్నాం. కాకపోతే అది క్లోజ్ అని చెప్పేసి ఎంఎం ట్రీ రెస్టారెంట్ కి వచ్చినాము. ఫుడ్ రివ్యూ ప్రైసింగ్ అంతా కూడా నేను